గ్రామీణ ప్రాంతాల్లోని పని లేక ఇంటి వద్దే ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సంవత్సరానికి 100 రోజుల పని కల్పిస్తారు. దేశవ్యాప్తంగా అమలవుతున్నప్పటికీ ఒక్కో రాష్ట్రంలో కూలీ రేట్లు వేర్వేరుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్తంగా రోజువారీ కూలీగా 307 రూపాయలు చెల్లించాలని నిర్దేశించింది. ఇటీవల కూలీ రేటును 300 నుంచి 307 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చాలా మంది కూలీలకు ఈ మొత్తం అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కూలీ డబ్బులు 307 రూపాయలను చెప్తున్నా కనీసం 200 రూపాయలు కూడా ఇవ్వడం లేదని తెలంగాణలో ఉపాధి హామీ కార్మికులు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ పనిని బట్టి కూలీ చెల్లిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ పథకం కార్మికులను పని ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే పని కనిపించాలని ఆదేశించింది. కార్మికులందరూ నిర్ణీత సమయానికి పని ప్రదేశాలకు చేరుకునేలా అవగాహన కల్పించాలని, పని ప్రదేశం 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే నోటిఫైడ్ కూలీ రేటులో 10% అదనంగా చెల్లించాలని అధికారులు తెలిపారు. పని ప్రదేశంలో టెంట్ వేయాలని, ప్రతి కార్మికుడికి 5 లీటర్ల తాగునీరు, ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని, కార్మికులు అనారోగ్యానికి గురైనా ప్రమాదానికి గురైనా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్మికులు రోజుకు నిర్ణీత పరిమాణంలో పనిచేస్తే కేంద్రం నిర్ణయించిన 307 రూపాయల కూలీ చెల్లించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం అమలులో సమస్యలను తెలియజేయడానికి ప్రభుత్వం హైదరాబాద్ లో ఒక సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. కార్మికులు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు.